పాలకుర్తి ప్రజలకు ఎంతసేపు అభివృద్ధిని చేస్తామని చెప్పి మభ్యపెట్టి ఇక్కడ ఏం స్కిల్ డెవలప్మెంట్ ఉంది, ఎంతవరకు అభివృద్ధి అయిందనేది ఒకసారి మీరు దీనికి సమాధానం చెప్పాలి. రాజేందర్ రెడ్డి గారికి సంబంధించిన ఆమె కాల్ వెళ్తా ఉన్నది, ఏ రకంగా రెస్పాండ్ అవుతారు అనేది ఒక్కసారి మాట్లాడి. ఎమ్మెల్యే గారు దీని మీద ఒక్కసారి నేను ఇక్కడే ఉంటా, మీరు డిబేట్కి రావాల్సింది. ఎమ్మెల్యే యశస్విని గారికి నేను ఈ వేదికగా సవాల్ విసురుతున్నా. నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ ఉపేందర్. ఈరోజు ఏంటి ఉపేందర్ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక అడవిలో ఉన్నారు అనుకుంటున్నారా? ఇది అడవి కాదండి. ఒకసారి మనం ఎక్కడున్నాం, ఈ స్థలం యొక్క ప్రత్యేకత ఏందనేది మీరు నా పక్కనే చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక శిలాఫలకం గమనిస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ గారు కొంచెం ముందొచ్చి దీన్ని కొంచెం జూమ్ చేసే ప్రయత్నం చేయండి. హనుమాన్ల రాజేందర్ అండ్ ఝాన్సీ రెడ్డి గారు ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ హనుమాన్ల లక్ష్మమ్మ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు భూమి పూజ అని ఉంది. ఎక్కడ ఇది? తొర్రూరు మండలం, ఇక్కడ గుర్తూరు గ్రామం. తేదీ 8వ తారీఖు 1వ నెల, అంటే జనవరి 8వ తారీఖు 2024, జిల్లా మహబూబాద్. అంటే జనవరి 8వ తారీఖు నాడు ఏదైతే ఎమ్మెల్యే గారు యశస్విని గారు గెలిచిన తర్వాత మేము ఇక్కడ మాకున్న 70 ఎకరాలలో కూడా మేము స్కిల్ డెవలప్మెంట్ చేసి దీన్ని ఇనాగ్రేట్ చేసి ఇక్కడ ఉన్న విద్యార్థులకు కావచ్చు, అనేక అంశాల మీద మేము నైపుణ్యం కలిగించే విధంగా స్థానిక పాలకుర్తి ప్రజలకు మేము నిరంతరం సేవలు అందిస్తాం. ఇక్కడ వాళ్ళ సేవలకు తోడ్పాటు పడతామని చెప్పి గతంలో ఇక్కడ గెలిచిన యశస్విని రెడ్డి గారు, వారి అత్తమ్మైనటువంటి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు చెప్పిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకొక విజువల్ అందులో మాట్లాడుతూ అక్కడ రేవంత్ రెడ్డి గారు వస్తారనే ఒక తీవ్రమైన ప్రచారం కూడా జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి జనవరిలో దీనికి భూమి పూజ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దాదాపు 7.5-8 నెలలు వస్తూ ఉంది. దీని పరిస్థితి ఏ విధంగా ఉన్నదని మనం చూడొచ్చు. దీని చుట్టూ పొలిమేర, ఎక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ కేవలం శిలాఫలకం వరకే శాశ్వతమైంది తప్ప ఎక్కడ కూడా దీనికి సంబంధించిన పనులు కానీ ఈ పనులలో ఎటువంటి పురోగతి లేదు. పాలకుర్తి ప్రజలకు ఎంతసేపు అభివృద్ధిని చేస్తామని చెప్పి మభ్యపెట్టి ఎంతసేపు మాయ మాటలతోటి పూటలు గడుపుకునే స్థానిక ఎమ్మెల్యే గారు దయచేసి ఇప్పుడు 8 నెలలు 9 నెలలు అవస్థ ఉంది. ఈ పనుల మీద మీరు చేయదలుచుకున్న మీ స్టాండ్ ఏందో ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అసలు తొర్రూరులో అవసరమే లేదు. స్కిల్ డెవలప్మెంట్ అనేది మనకు సిటీ ప్రాంతాలలో అక్కడ విద్యార్థులకు కావచ్చు, అక్కడ అనేకమైన అంశాల మీద మాట్లాడడానికి ఉంటుంది. సరే, మీరు మీ స్వార్థం కోసం పెట్టిరా, ప్రజలకు ఏమైనా ఉపయోగం అవుతుందా అని అంటే ఇప్పుడు దాదాపు 8 నెలల్లో వస్తూ ఉంది. ప్రజలకు ఏ రకమైన మీరు దీన్ని ఎట్లా డెవలప్ చేస్తారో దీని మీద ఒక కార్యాచరణ ప్రకటించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎంతసేపు గతంలో జరిగిన పరిపాలనలో ఏం చేయలేదు, మేము చేస్తామని చెప్తా ఉన్నారు కదా ఎమ్మెల్యే గారు. దీని మీద ఒక్కసారి నేను ఇక్కడే ఉంటా, మీరు డిబేట్కి రావాల్సింది. అవసరమైతే మీ వ్యక్తుల్ని పంపిస్తారా? ఇక్కడ ఏం స్కిల్ డెవలప్మెంట్ ఉంది, ఎంతవరకు అభివృద్ధి అయిందనేది ఒకసారి మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఈ చుట్టూ పొలిమేర అంతా కూడా చూడండి, రాళ్లతోటి కంచెలతోటి వేయడం జరిగింది. దాదాపు సుమారుగా 60-70 ఎకరాలు ఉంటుంది. ఇదంతా కూడా ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి సంబంధించిన ల్యాండు. ఇది వాళ్ళు అమెరికాలో ఉన్నప్పుడే అక్రమంగా కొన్నారని ఈ భూమి మీద గతంలోనే చాలా వివాదాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది స్కిల్ డెవలప్మెంట్ అంటారంట. మరి దీని స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇలా ఉంటుందని మొదటిసారి మాకు కూడా ఇప్పుడే తెలుస్తూ ఉంది. చూడండి, ఇక్కడ ఇది స్కిల్ డెవలప్మెంట్ వర్క్ సంబంధించిన భూమి అని చెప్పి ఏ ఒక్క ఆనవాళ్ళైనా ఉన్నాయా? వాళ్ళు మాట్లాడిన స్పీచ్లోనే మేము సంవత్సరం లోపు దీన్ని డెవలప్ చేస్తాం, విద్యార్థులందరికీ కూడా ఇక్కడ నైపుణ్యానికి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ లెక్క మేము పెట్టి పాలకుర్తి ప్రజలకు అందిస్తామని చెప్పారు. ఇప్పుడు దాదాపు 7.5-8 నెలలు వస్తూ ఉంది. సంవత్సరంలో పూర్తి చేస్తామనే స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు 8 నెలలుగా ఉన్నా కూడా దీని మీద ఎటువంటి పురోగతి లేదు. ఇక్కడ కేవలం శిలాఫలకం కూడా అదేదో అట్లా నామమాత్రంగా పెట్టిపోయారు తప్ప అభివృద్ధి అనేది ఎక్కడుందనేది యశస్విని గారు, దీనికి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంట. ఇక్కడ చూడండి ఎటువంటి కార్యకలాపాలకు వాడపడుతున్నారు అనేది ఈ వాతావరణాన్ని చూస్తేనే తెలుస్తుంది. ఇది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన భూమి. ఇందులో ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనేది మనం ఈ రకమైన అట్మాస్ఫియర్ని, వాతావరణాన్ని చూడొచ్చు. ఒకసారి అటు తిప్పే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో గతంలో అనేక మార్లు ఈ ప్రతిపక్ష నాయకులుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారు మద్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బానిస చేసిరని చెప్తా ఉన్నారు. మరి ఇదేందో రాజేందర్ రెడ్డి గారు, ఝాన్సీ గారు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే యశస్విని గారు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పాలకుర్తి ప్రజలకు ఎక్కడ జరిగింది న్యాయం అనే దానికి సాక్షాత్తు నేను ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక వీళ్ళే పెట్టిన విగ్రహం కాడికి కావచ్చు, ఇక్కడ వీళ్ళు ఆవిష్కరించిన బోర్డు దగ్గర మనం ఉన్నాం.
ఎవరైనా కూడా పాలకుర్తి కాంగ్రెస్ సంబంధించిన నాయకులు స్కిల్ డెవలప్మెంట్ అందుబాటులో ఉంది, దానికి సంబంధించిన పనులు పురోగతి అవుతుంది అని సమానం చెప్పగలిగే నాయకులు ఎవరైనా ఉంటే ఇక్కడికి రండి, ఏం జరిగిందనేది ఇక్కడ స్థానిక ప్రజలే ఉన్నారు, వాళ్ళ మధ్యలో మాట్లాడదాం. సో ఈ రకమైన పరిస్థితి ఇక్కడ ఉంటే ఒకసారి ఈ పనుల పురోగతి మీద ఒక్కసారి ఏదైతే వాళ్ళు స్వయంగా వచ్చి ఇనాగ్రేట్ చేసిన స్టాచ్యూ కాడనే మనం ఉన్నాం కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఈ పనుల మీద ఎంతవరకు వచ్చినాయనే దాన్ని ఒకసారి లైవ్లో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూద్దాం వారు ఏ రకంగా రెస్పాండ్ అవుతారనేది. ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి సంబంధించిన ఫోన్ ఆమె కాల్ వెళ్తూ ఉన్నది. సో ఎటువంటి సమాధానం లేదు ఇప్పటివరకు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనేక సభలు సమావేశాల్లో మాట్లాడుతూ నేను మీ ఇంటి ఆడబిడ్డనని చెప్పి లేదా నేను మీ ఇంటి కోడలని చెప్పి, చూడండి ఇప్పుడు ఫోన్ చేస్తే కాల్ లేపుతలేదు, ఇంకొకసారి మాట్లాడి అనేక సభలు సమావేశాలు నిర్వహిస్తూ నేను మీ ఇంటి ఆడబిడ్డని, నేను ఇంటి మనిషిని అని చెప్పి పాలకుర్తి ప్రజలను అమాయకుల్ని చేసి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత కేవలం నామమాత్రంగా ఇదేదో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ పెడుతున్నామని చెప్పి దీన్ని స్కిల్ డెవలప్మెంట్ అని ఎవరు అంటారు అనేది నాకు ఒక్కసారి సమాధానం చెప్పాలి. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలిపిస్తారా, లేదంటే మీ స్థానిక నాయకులను పిలిపిస్తారా, లేదంటే స్థానిక ఎమ్మెల్యే గారు వస్తారా? ఎమ్మెల్యే యశస్విని గారికి నేను ఈ వేదికగా సవాల్ విసురుతున్నా, మీరేదైతే ఇక్కడనే మీరు దీన్ని ఆర్గనైజ్ చేసిరు కదా, 8 నెలల్లో మేము దీన్ని పూర్తి చేస్తాం, దీన్ని అందుబాటులో తీసుకొస్తాం పాలకుర్తి ప్రజలకు అని చెప్పారు కదా, ఎంతవరకు దీన్ని పాలకుర్తి ప్రజలు ఇప్పుడు వినియోగించుకుంటా ఉన్నారు? 8-9 నెలలు అవస్థ ఉంది. చూడండి, నేను మల్టిపుల్ కాల్స్ చేస్తూ ఉన్నా కూడా ఝాన్సీ రెడ్డి గారు లేకపోవడం అంటే ఈ రకంగా అధికారం వచ్చిన తర్వాత ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తించి పాలకుర్తి ప్రజల్ని అమాయకుల్ని చేసి అభివృద్ధికి ఆమడ దూరాన్ని ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంది ఝాన్సీ రెడ్డి గారు. పాలకుర్తి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. థ్యాంక్ యూ.